أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون صالحات أن لهم أجرا كبيرا وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما صدق الله العظيم. యథార్థం ఏమిటి అంటే ఈ యొక్క ఖురాన్ గ్రంథం సవ్యమైన మార్గాన్ని చూపుతోంది. ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికి మంచి ప్రతిఫలం ఉంది అనే వార్తను వినిపిస్తోంది. ఇక పరలోకాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో అటువంటి వారికి వ్యధాభరితమైనటువంటి శిక్షను మేము సిద్ధపరిచి ఉంచాము అనేటువంటి శుభవార్తను వినిపిస్తోంది అనే విషయం చెప్పబడుతుంది. ఏమి ఖురాన్ గ్రంథము నిస్సందేహంగా ఇది స్పష్టమైన మార్గం అనేది చూపుతూ వస్తుంది మానవులకు. విశ్వసించి ఎవరైతే ఖురాన్ని పట్టుకొని జీవితం అనేటువంటిది గడుపుతారో అటువంటి వారికి గొప్ప ప్రతిఫలం, అంటే రేపు ప్రళయం రోజున ప్రతిఫలం వారికి గొప్పగా ఉంటుంది అనే విషయం చెప్పబడుతుంది ఈ యొక్క ఖురాన్ గ్రంథం. ఎవరైతే ఈ యొక్క ఖురాన్ గ్రంథం తిరస్కరించారో వాళ్ళకి వ్యధాభరితమైనటువంటి శిక్షను సిద్ధపరిచి ఉంచాము అనే విషయం చెప్పబడతాయి. పరలోకాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో అలాంటి వారికి ఈ యొక్క ఖురాన్ ఏమని చెబుతుంది, వ్యధాభరితమైనటువంటి శిక్ష వాళ్ళ మీద పడుతుంది అనే విషయం చెప్పబడుతుంది. కావున ఖురాన్ గ్రంథానికి అల్లాహ్ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో, మానవులను ఈ యొక్క గ్రంథంపైనే నిలబడమని, ఈ యొక్క గ్రంథం ప్రకారమే జీవితం గడపమని, ఈ యొక్క గ్రంథం ప్రకారమే మీ యొక్క కర్మలు ఉండాలని విషయం స్పష్టంగా చెబుతున్నాడు అనేది ఈ ఆయత్ ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవితం అనేది దానికి అనుగుణంగా జీవితం అనేది గడపాలనేది మనలో ఒక సంకల్పం, ఒక నియత అనేది ఉండాలి. కేవలం నోటి ఉచ్చారణే కాదు, మనసులో సంకల్పం అనేటువంటిది చేసుకోవాలి. ఖురాన్ చదివితే ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాలు ఇస్తామని హదీసులో అల్లాహ్ ఇస్తాడు అనే విషయం హదీసులో చెప్పబడింది. మరి అసలు ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఏమని చెప్పబడింది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హిజ్రులో ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము, ఈ గ్రంథాన్ని తిరిగి మేమే రక్షిస్తాము అనే విషయం చెప్పబడింది. రక్షిస్తాము, దాన్ని కాపాడుతాము. ఎప్పటి వరకు? చివరి రోజు వరకు. కావున ఈ యొక్క గ్రంథానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అనే విషయం మనం అర్థం అనేది చేసుకోవాలి. కాబట్టి సోదరులారా, ఇక మీదటైనా టైం మించిపోయిందంటూ ఏమీ లేదు. పోయిన రోజులు, పోయిన క్షణాలు, పోయిన సందర్భాలు తిరిగి రావు. గడిచిపోయినటువంటి జీవితం ఎప్పటికీ తిరిగి రాదు. వీలైనంత వరకు ఇన్షాల్లా ఇప్పుడున్న మార్గం అనేది ఏ రకంగా అల్లాహ్తో సంబంధం అనేది ముడిపెట్టుకోవాలనో, ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని ఎంత మాత్రం చదివి మనం అర్థం చేసుకోవాలో, అది మనమే ఒక్కసారి ఆలోచన అనేది చేసుకోవాలి. ఇన్షాల్లా మీకు నాకు అందరికీ ఈ యొక్క ఖురాన్ గ్రంథం ద్వారా జీవితం గడిపి మన యొక్క కర్మలు రేపు ఆ యొక్క ప్రళయం రోజున మంచి ప్రతిఫలం అల్లాహ్ మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఖురాన్లో సూరతుల్ ఫుర్ఖాన్లో ఒక విషయం చెప్పబడింది. ఏమనంటే ఇల్లా మన్ తాబ వ ఆమన వ అమిల సాలిహన్ ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిమ్ హసనాత్ వ కాన అల్లాహు గఫూరర్ రహీమా. ఏమని చెప్పబడుతుంది? ఇన్నల్ హసనాత్ యుద్హిబ్న సయ్యిఆత్ ذلك ذكرى للذاكرين అనే ఆయత కూడా చెప్పబడింది. అంటే ఈ రెండు యొక్క ఆయతల యొక్క అర్థం ఏమిటి అంటే,
నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దుష్కార్యం చేస్తాయి. పుణ్యకార్యాలు పాపకార్యాలు, పాపం అంటే ఏంటి? కేవలం వ్యభిచారం, ఇతరుల మీద దౌర్జన్యం, ఇతరుల సొమ్ము కాజేయడం, అదే కాదు. ఇబాదత్ విషయంలో కూడా మనం వెనకంజ వేశాము. సో టయానికి నమాజ్ చేసేటువంటి వాళ్ళం కాదు, ఒకవేళ నమాజ్ చేసిన టయానికి చేసేటువంటి వాళ్ళం కాదు. అలాగే తౌహీద్ మీద మనం ఇంతకుముందు గతంలో జీవితం అనేటువంటిది చాలా వరకు గడుపుకోలేదు. అప్పుడు మనము తప్పనిసరిగా కొన్ని పాపాలు చేసి ఉంటాము. అంటే వేరే దేవేతర మందిరాల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకోవడము, ప్రార్థించడం అంటే ఆరాధన చేసుకోవడం, మొక్కుకోవడము, ప్రార్థించడము అంటే మొక్కుబడి పెట్టుకోవడం. ఇటువంటి పనులన్నీ మనం ఇంతకుముందు చేసి ఉంటాం కాబట్టి అది జాహిలియా అని అంటారు. ఇస్లాం పరిభాషలో దీన్ని జాహిలియా అంటే అజ్ఞానపు కాలం. ఈ యొక్క అజ్ఞానపు కాలానికి మనం నోచుకున్నాము కాబట్టి ఇక మీదటైనా మనము కళ్ళు తెరిచి ఆలోచన చేసి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని అల్లాహ్తో దువా చేసుకొని సరైనటువంటి అల్లాహ్ దాసులుగా జీవితం గడిపేటువంటి పరిస్థితులకి మనము వెళ్ళేదానికి ప్రయత్నం అనేది చేద్దాము. ఇన్షాల్లా మీకు నాకు సరైన మార్గాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆఖిరు దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.